అందుకే నేను ఒకసారి విన్నా, భక్సింగ్ గారు 3 గంటల కంటే ఎక్కువ ఆరంభ దినాల్లో ఒకే ఏకధాటిగా వాక్యం చెప్పేవాడంట. ఇప్పుడు మేము గంట సేపు చెప్తేనే చాలాసార్లు టైల్ చూసుకుంటారు, మాకు కనిపించేటట్టు చూపిస్తుంటారండి, వెనక గుర్చి ముందు గుర్చి. ఎలాగిన్నారో మరి, ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. మన ఆదివారం సర్వీసు ఉదయకాలం స్టార్టింగ్ ప్రేయర్, ఆరంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం దాకా 3 గంటలు. అంటే 3 గంటల ఏం చేస్తారు వీళ్ళు? అందుకని మన సంఘాలకు సహవాసాలకి ఎవరు రావట్లేదు, అంత గంట దానికి వెళ్ళిపోతున్నారు అని అంటారు. సరే, ఇది వాస్తవమే అంటే ఆరంభ దినాల్లో ఈ 3 గంటల్లో 5 గంటలు జరిగినప్పుడు ఎందుకు వచ్చినారు మరి బయట వాళ్ళందరూ లోపలికి? చెప్పరేంటి? ఇప్పుడు వాళ్ళ మాదిరి ఏం చెప్పలేదు కదా వాళ్ళు అప్పుడు పోయి. భక్సింగ్ గారు నెవర్ సెడ్ దట్ కమ్ టు మై చర్చ్, నో, ఎప్పుడు అలాగే చెప్పలేదు. ఆయన ఎంతసేపున్నా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం, ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పడం, ఇలాగే చెప్పాడు. ప్రజలే వచ్చినారు, తండోపదండాలకు వచ్చినారు. ఇక్కడ 3 గంటలు అయిపోతే పర్లేదు, 5 గంటలు అయితే పర్లేదు, రోజంతా అయితే పర్లేదు. ఇప్పుడు ఇదే కారణమే మన వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు మన సహవాసం వృద్ధి చెందట్లేదంటే, బ్రదర్ మనం ఎక్కువసేపు చేస్తున్నామండి ఆరాధన, మనం కూడా గంటలోకి చేసి చాలామంది వచ్చేస్తారండి. భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో పరిచయం చేస్తున్నప్పుడు కూడా చాలామంది మిషనరీ చర్చెస్లో ఉన్న పాస్టర్స్ వీళ్ళు ఆయన మీద అభ్యంతరం చేశారు. ఏమనంటే, ఆయనకి థియలాజికల్ డిగ్రీ లేదు, ఆయనకు అనాయింటింగ్ లేదు, ఆయనకి డ్రెస్ లేదు, ఆయన ఎవరు పాస్టర్లు ఏం చేయలేదు, ఆర్డినేషన్ చేయలేదు, కనుక ఆయన ఎలాగో స్పీకర్ అవుతాడు, ఆయన ఎలాగ బాప్తిస్మం ఇస్తాడు, ఆయన ఎలాగ బోధిస్తాడు అని. అప్పుడు భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ థియాలజీ డిగ్రీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఆర్డినేషన్ డ్రెస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డినేషన్. నన్ను ఎవరు చర్చిలో ఉన్న బిషప్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు ప్రార్థన చేసలేదు, బట్ ఐ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పంపించబడ్డా. ఆ మాట చెప్పడమే కాదు, జీవితంలో కూడా చూపించినాడు. ఈ డ్రెస్సులు వేసుకొని థియాలజీ కోర్సులు చేసుకుని బీడీలు చేసి ఎండీలు చేసి అన్నీ చేసి పైనుండి కింద దాకా డ్రెస్సులు వేసుకొని తిరిగిన వాళ్ళు చేసిన పరిచర్య కంటే ఆయన చెప్పన సఖ్యమగానంత పరిచర్య చేసినాడు. గలతీ 4:4, గెలేషియన్స్ చాప్టర్ 4:4, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. పంపే లక్షణం దేవుడిది, వెనక్కి పిలిపించే లక్షణము మనది. రీకాలింగ్ ఈజ్ అవర్ యాటిట్యూడ్, సెండింగ్ ఫోర్త్ ఇస్ గాడ్స్ యాటిట్యూడ్. పంపించే లక్షణం. దేవుడు ఏం పంపించినాడంటే, ఎవరిని పంపించినా మన అక్కర తీరదు, మన పాపాలకు క్షమించలేరు, మన జీవితాన్ని మార్చలేరు. అందుకని దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపాను. తన కుమారుడు లేకపోతే ఏమైంటుంది? దేవుడు దయాళుడు అని కొత్త నిబంధనలో మనం గ్రహించిండేవారం కాదేమో. 400 సంవత్సరాల చరిత్ర పాత నిబంధనలో అంతా ఉంది, 4000 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల చరిత్ర అంతా గ్రంథస్థం చేయబడిందని మనం ఎరగదు. పాత నిబంధన వారి కంటే మనమేం శ్రేష్ఠులం కాదు. అయితే దేవుని యొక్క కాలం సంపూర్ణమైన కారణం చేత దేవుడు మన పాపముల కొరకాయి యేసుక్రీస్తుని దేవుని గొర్రెపిల్లని ఈ భూమి మీదకి పంపించినాడు. యేసు ప్రభువు లేకుండా ఈ భూమి మీద మనుషుడు పాపక్షమాపణ పొందజాలడు. బైబిల్లో రాయబడింది, మనుషులు చెడుతన భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలనియు కేవలం చెడ్డవని దేవుడు చూచెను. హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. బైబిల్ సెలవిస్తుంది, బోధిగంత నివాసులారా యేసు వైపు చూచి రక్షణ పొందడి. మనిషి పుట్టుకతో నుండి ఆ పాపం యొక్క విష వలయంలో పడి ఉన్నప్పుడు, తను బాగు చేసుకోలేకపోయినప్పుడు, తన జీవితాన్ని మార్చుకోలేకపోయినప్పుడు, అనుకుంటాడు నేను మార్చుకోగలను, మార్చుకోలేకపోయినప్పుడు దేవుడు తానే మానవాకారాన్ని యేసుక్రీస్తు రూపాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. కనుక మొదటిది ఏంటంటే, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి పంపెను. పంపడం ద్వారా ఏం కలిగింది? గాడ్ సేవ్స్ అస్.
మత్తయి 1:21 ప్రకారము తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు, ఆయన పుట్టక మునిపే పేరు పెట్టినారు. బైబిల్లో చాలా అందంగా కనిపిస్తాయి కదా, కొంతమందికి పుట్టక మునిపే పేర్లు పెట్టినాడు దేవుడు. పుట్టక మునిపే పేర్లా, పుట్టిన తర్వాత పేరు పెట్టడానికి చాలామంది ఎదుక్గా ఉంటారు. ఇంకా కొంతమంది క్రైస్తవేతరులు అయితే వాళ్ళని అడిగి లేకపోతే నెట్లో చూసి ఇంకా వేరే ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసి ఏది సూట్ అవుతుంది, ఏది నచ్చుతుంది అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు పుట్టక మునిపే కొంతమందికి పేర్లు పెట్టాడు. అలాగే పాత నిబంధనలో కొంతమందికి పెట్టాడు, కొత్త నిబంధనలో కూడా కొంతమందికి పేర్లు పెట్టాడు. కొంతమంది పెళ్ళైన తర్వాత భార్య భర్తలు కూడా అలాగే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. కొంతమంది పెళ్ళైన తర్వాత మొదటి కాన్పు వచ్చేటప్పటికి గర్భవతిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్రార్థన చేసినారని ప్రభువు ఏదో పేరు పెట్టుకున్నామని చెప్పినాడని పేరు పెట్టేసుకున్నారు, అబ్బాయి పేరు. వారి విశ్వాసం గొప్పది, కాకపోతే అమ్మాయి పుట్టింది. కొన్నిసార్లు అమ్మాయి పుడుతుందని అనుకుంటారు, కానీ ఏం పేరు పెడతాంలే పుట్టిన తర్వాత చూస్తామని అనుకుంటారు. అబ్బాయికి మాత్రమే ఆ థ్రిల్లింగ్ ఉంటుందేమో మరి తెలియదు, కానీ పుట్టక మునిపే పేరు పెట్టేసి ఉంటారు. కడుపులో ఉన్నప్పుడే మాకు కూడా చెప్తారు, బ్రదర్ ఇలాగ పేరు పెట్టుకున్నాము మీరు ప్రార్థన చేయండి అంటే, ఇంకా కాన్పు కాలేదు కదండి. కాలేదు బ్రదర్, అయినా దేవుడు మాట్లాడాడు అని. సరే కాన్పు అయిపోయిన తర్వాత మాకు చెప్పండి అంటాం. వాళ్ళు చెప్తారు ధైర్యం చేయాలి కదా, కాన్పు అయిపోయిన తర్వాత చెప్తారు బ్రదర్ పేరు మార్చున్నాము అని. ప్రభు దేవుడు అలాగ మారడు. ఒకవేళ మనం పొరపాట్లు చేసి అలాగ మార్పు చేయొచ్చు, కానీ లేకపోతే మనము దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి ఆలోచించవచ్చు, కానీ దేవుడు అలాగ చెప్పలేదు. కన్యక గర్భవతి కుమారునికి అన్నాయనికి యేసును పేరు. యేసు ప్రభు వారి భూమి మీదకి రావడానికి పూర్వమే, ఒక వ్యక్తి భూమి మీదకి రావడానికి పూర్వమే అంతకాలం ముందు తెలియజేస్తారు పలానా వ్యక్తి వస్తాడని. మీ ఊరికి మినిస్టర్ వస్తాడు అనుకో, ఎన్ని రోజుల ముందు చెప్తారు మినిస్టర్ వస్తాడని? రాష్ట్రపతి వస్తాడని ఎన్ని రోజుల ముందు చెప్తారు మీ ఊరికి? ప్రధానమంత్రి గారు వస్తారని ఎన్ని రోజుల ముందు చెప్తారు మీ ఊరికి? ఎన్ని రోజులు చెప్తారు? నెలనా? మహా అంటే వారం ముందు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ మారుతాయని వాళ్ళకే తెలుసు, ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకని వాళ్ళదే మారుతాయి. ఒకవేళ వారము, 2 వారాల్లో, 1 మాసము. ఎవరైనా మొదట ఫలానా వ్యక్తి ఫలానా స్థలంలో ఫలానా ప్రాంతంలో ఫలానా వారికి పుడతాడని 4000 సంవత్సరాల క్రితమే చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆయన పేరు ఒకే ఒక్కడు. ఎలాగ పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ స్థలంలో పుట్టబోతున్నాడు, ఎందుకు పుట్టబోతున్నాడో ఒకే ఒక్కడు. సాధారణంగా మనం చాలా విషయాలు చెప్తూ ఉంటాం కదా. నేను ఇందాక చెప్పాను మీకు, నేను కూడా కొంతమందిని అడుగుతుంటాను, నాకు పరిచయమైన వాళ్ళని. కొత్తగా పెళ్ళైన తర్వాత వాడు గర్భవతులు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి బ్రదర్ సుఖమైన కాన్పు కోరిక అంటారు. సరే, ఇంక వాళ్ళకి పరిచయం కనుక అడుగుతాం, ఎక్కడ డెలివరీ చేస్తున్నారు మీరు? వాళ్ళ ఊర్లోనా మీ ఊర్లోనా? ఏ ఊర్లోనంటే వాళ్ళు మొదట ఏదో చెప్తారు, హైదరాబాద్లో చేస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని. తర్వాత కాన్పు అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడున్నారు బ్రదర్ అంటే పలానా ఊర్లో ఉన్నాయి. ఏం హైదరాబాద్ అన్నారే? లేదు మేము మార్చుకున్నామని. వీ టెన్ టు చేంజ్. మనం మారుస్తాం. ఇక్కడ కాన్పు అనుకుంటాం, కానీ వద్దులే ఇక్కడ వద్దు ఇంకో ఊరికి వెళదామని అనుకుంటాం. ఇలాగ రకరకాలుగా మనం మారుతాం, కానీ దేవుడు అలాగ మార్చుకోలేడు, మార్చుకోడు. కన్య గర్భాన్ని పుడతానంటే కన్య గర్భానే పుట్టాడు. బెత్లెహేములో పుడతానంటే బెత్లెహేములో పుట్టాడు. స్థలం లేకుండా పుడతాడు, స్థలం లేకుండా పుట్టాడు. దరిద్రుడిగా పుడతాడంటే దరిద్రుడిగానే ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. There is not even an iota of change of all the prophets that were made in the long 4000 years depicted in the Bible. 4000 సంవత్సరాల బైబిల్ చరిత్రలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి చెప్పిన ఏ ఒక్క విషయం కూడా, ఒక్క అక్షరం కానీ ఒక్క పుల్ల కానీ తప్పిపోలేదు. అది దేవుడు అంటే ఓ ప్రభంజనం. ఆయన పేరు యేసు. చాలాసార్లు మనుషులు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆయన వస్తానంటాడు, రాకపోవచ్చు. ఇట్లా వస్తానంటాడు, ఈ దారి కాదు ఆ దారిని రావచ్చు. అక్కడ ఉంటానంటాడు, అక్కడ కాదు ఇంకో దగ్గర ఉంటాడు. అలా కాదు. ఈ దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎలాగొస్తానన్నాడో, ఎప్పుడు వస్తానన్నాడో, ఏ సమయంలో వస్తానన్నాడో, ఏ కన్య గర్భాన్ని నువ్వు భూమి మీదకి వస్తానని చెప్పాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అలాగే వచ్చి, మేము చెప్పవచ్చు మీ దగ్గరికి కారులో వస్తామని, వచ్చేటప్పుడు కారు పంచర్ కావచ్చు, వీళ్ళు 2 వీలర్లో రావచ్చు, అది పంచర్ అయిపోతే ఇంకా వేరే ఏలాగా రావచ్చు. కానీ ఒకటి చెప్పి ఇంకోటి రావడానికి అవకాశం ఉంది మనం మనుషులం. దేవుడు అలాగ చేయటం అసంభవం. ఆయన ఏం చెప్పినాడో అలాగే జరిగింది. ఎందుకొరకంటే
పాపులైన మనుషులందరినీ రక్షించుట కొరకే దేవుడు అలాగే దిగి వచ్చినాడు. పాత నిబంధన అంతా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి తగిన కాలమున రాబోతున్నాడని తెలియజేసే ఫ్లెక్సీలు, బిల్బోర్డ్. మామూలుగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు గొప్పవారు వస్తున్నప్పుడు మీ ఊరంతా అలంకరిస్తారు. దేంతో? ఫ్లెక్సీలతో. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు. ఈ పాత నిబంధన అంతా ఏంటంటే ఫ్లెక్సీ, ఒక పెద్ద పెద్ద ఫ్లెక్సీ. ఎయిర్పోర్ట్లో వస్తున్నారు అనుకోండి, అక్కడ ఒక ఫ్లెక్సీ వేస్తారు. ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు నీకొద్దా? ఆ పాపక్షమాపణ నీకొద్దా? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. యెహోవా దయాళుడు, ఎందుకంటే ఆయన పంపేవాడు, ఉచితంగా పంపించినాడు. మీరు చాలాసార్లు చూసింటారు కదా, మీరు ఏదైనా కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మీరు ఎవరైనా అన్నారనుకోండి, పెళ్ళైపోయి భర్త గారి దగ్గర ఉందనుకోండి సిస్టర్, వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ మమ్మీని పంపి, డాడీ నాకు బాగలేదని. మమ్మీ ఏమంటుంది? మీ డాడీని అడగమ్మా అనింది. డాడీ అంటాడు, ఇప్పుడు మమ్మీకి బాగాలేదమ్మా, ఇద్దరు ఒకరికొకరు బాగాలేదు, మేమే చూసుకుంటున్నాము, తర్వాత బాగైనప్పుడు పంపిస్తాంలే అంట. ఒకవేళ మమ్మీని అడిగామనుకో, మమ్మీ డాడీని పంపించాను, మీ డాడీకి కూడా బాగలేదమ్మా, ఇద్దరు బాగైన తర్వాత మేమే వస్తానులే అంట. నువ్వు పంపించన్నా కూడా పంపించడానికి అవకాశం లేకపోవచ్చు. ఈ దేవుణ్ణి పంపించని మానవుడు ఘోష చేయలేడు. ఎందుకంటే మానవుడు మూలుగుతున్నాడంట. పాత నిబంధనలో చెప్పబడింది, వారి పాపముల చేత, అపరాధముల చేత వారు మూలుగుతున్నారు ఐగుప్తు దినాల్లో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికే వారు చనిపోయారు. మూలిగే వాళ్ళు ఎంతకాలం మూలుగుతారు? మూలుగుతున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడొకసారి దగ్గర అయ్యారనే కదా ఇంక అర్థం, ఏర్పాటు చేయలేనే కదా అర్థం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికే వారు చనిపోయారు. అందుకే ఇప్పుడు చనిపోయిన వారిని బాగు చేయటానికి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రెండవది దేవుడు పంపించింది యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. పంపబడిన రెండో వ్యక్తి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి ఇచ్చిన పేరు ఇక్కడ ఆదరణకర్త. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని అది ఇది అంటుంటారు. స్త్రీలింగం కాదు పరిశుద్ధాత్మ దేవుడు. అది మొదట గుర్తుపెట్టుకోండి మీరు. అది వచ్చింది పోయింది అంటారు. ఏది అది వచ్చిపోవటానికి? ఆయన ఈ షల్ గైడ్ యూ, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన మీకు బోధించును, ఆయన మీకు సహాయం చేయను. ఆమె కాదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ నాట్ ఫెమినైన్ జెండర్, ఈజ్ ఎ మస్కులిన్ జెండర్. ఆయన పురుషలింగం. ఆయన అనే పదం వాడబడింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఇద్దరు పురుషలింగం అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలింగం ఎలాగుంటుంది? చాలామంది విశ్వాసులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు ఇలా సంబోధిస్తారు. అంటే భాషల వాళ్ళు వాడే తీరు అంత సరిగా ఉండకపోవచ్చేమో, కానీ రోజులు గడిచే కొలిది మనం ఏ మాట వాడినా సాధారణంగా దాంట్లో మెచ్యూరిటీ అనేది ఉండాలి, చూసి వాడాలి. ఎందుకంటే దాని ద్వారా వేరే వాళ్ళు నేర్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన ఆదరణకర్త, మనకు శాంతి అనుగ్రహించేవాడు, మనతో పాటు ఉండేవాడు, మనతో పాటు నడిచేవాడు, మన అక్కర్లని తీర్చడానికి ఇష్టపడి సహాయం చేసేవాడు. ఆయన చేసే చాలా పనుల్లో ప్రాముఖ్యమైన పని ఏంటంటే పాపాన్ని నొప్పిస్తాడు. ఓకే, మొదటి పని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రావాలంటే ఆ పని జరిగితేనే లోపలికి వస్తాడు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా బయట వాళ్ళు లోపలికి వస్తారు. కనుక పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపచేసి మనం ఒప్పుకునేటట్టు చేస్తాడు. అదే అయిపోయింది. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినాడు, మనతో నివాసం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, మనతో పాటు ప్రార్థనలో మూలుగుడుమని మనకు నేర్పిస్తాడు. మనము ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయలే ఎరగము కానీ ఆత్మ తానే. కనుక ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అలాగే ఆరాధన కూడా యోహాను సువార్త 4:24 చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ. ఏ ఆత్మ? మంది కాదు, మందంతా డాష్ ఆత్మ, అపిత్ర ఆత్మ, కాని ఆత్మ, భ్రమపరుసు ఆత్మ.
పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనము నింపబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై, ఆయన ఇచ్చే పదాలను బట్టి ఆ ఆత్మయుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాం. కనుక ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ హెల్ప్ అస్ టు వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ అండ్ టు రెజిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆరాధించుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట, ఇది పరిశుద్ధాత్మ దేవుడికి వెలపడి చేస్తే ఈజీగా వేరే వారికి అర్థమైపోద్ది, తేలిక. వాళ్ళు ఆరాధన చేస్తారండి, ఏం చేస్తారో తెలియట్లేదు అనేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తారండి, ఏం చేస్తారో తెలియట్లేదు అనేవాళ్ళు. పాత దినాల్లోనే ఎంతసేపు మాట్లాడినా, వాక్యం చెప్పినా ఎందుకు విన్నారు ప్రజలు? దేవునాత్మ అలాగ పనిచేస్తూ వచ్చినాడు. అపోస్తలుడైన పౌలు విస్తరించి మాట్లాడినాడంట, అయినా ప్రజలు ఇంటనే ఉన్నారు. మనం మాట్లాడడం ఆరంభిస్తే లేచిన వెంటనే వార్త చూసుకుంటారు. ఎన్నిసార్లు చూస్తారో ముగించేలోగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆత్మ వశము చేయబడతాం. వీ విల్ బి రావిష్డ్, ఎస్పౌజ్డ్. పరిశుద్ధాత్మ ద్వారా పరవశం చేయబడతాం. పరవశం చేయబడతాంటే పూనకం వచ్చేది కాదు. ప్రవక్తల ఆత్మలో ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరిని చూస్తున్నాం అనేది మన స్వాధీనంలో ఉంటాయి. అది ఆత్మదేవుడు చేసే కార్యం. ఆత్మదేవుడు చేసే కార్యాన్ని మనం ఎరగకపోవటం వల్ల సాధారణంగా పరిశుద్ధాత్మ దేవుడిని వేరే ఆత్మగా, భ్రమపరచు ఆత్మగా మనము ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం దేవుని సంధిలోని కృపాసనం దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అవకాశం ప్రభు మనకు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడే మనకు లేడనుకో, మనకు పొరపాటు చేస్తున్నామని ఎవరు చెప్తారు? మన మనస్సాక్షి అంటారు కదా, కొంతమంది చెప్తుంటారు భక్తులు. వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, కానీ మనస్సాక్షిని గురించి గొప్ప ప్రసంగమే చెప్తుంటారు. నా మనస్సాక్షి ప్రకారమే నేను జీవిస్తాను, నా మనస్సాక్షి ఎటు చెప్తే అటు చేస్తా అంటారు. అసలు వాళ్ళ మనస్సాక్షి చనిపోయి ఉంటే ఇంక వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళు బోధించేది ఏంటి, వాళ్ళు అలా కూర్చుండేది ఏంటి? అసలు అది భిన్నమైనది. మనస్సాక్షి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపక్షమాపణ, మార మనసు పొందడం ద్వారా ఇప్పుడు మనస్సాక్షి ఏం చేయబడుతుందంటే వెలిగించబడుతుంది. వెలుగుంటేనే ఎక్కడ చీకటి ఉందని తెలుస్తుంది, ఎక్కడేముందని తెలుస్తుంది. అది లేనప్పుడు తెలియదు కదా. మూడోది చూస్తామా? యోహాను సువార్త అనుకుంటా, 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1 verse 6. యోహాను 1:6. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నుండెను, అతని పంపబడిన. ఇప్పటిదాకా మనం దేవుడు పంపించే 2 విషయాలు తెలిసినాం. మొదటిది, తన కుమారుని పంపినాడు ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు. పరిశుద్ధాత్మ దేవుడిని పంపించినాడు ఫర్ కంఫర్ట్, ఆదరణ కొరకు. మూడవది ఎవరిని పంపించినాడు? ప్రవక్తను పంపించినాడు ఫర్ ప్రీచింగ్, మనకు బోధించుట కొరకు ఆయన వచ్చిన. ఆయన పేరు బాప్తిస్మ ఇచ్చే యోహాను అని మనకు తెలుసు. హి వాజ్ సెంట్, పంపించబడిన వ్యక్తి. పంపించబడిన వ్యక్తికి చాలా పవర్ ఉంటుందా? పిలువబడిన వ్యక్తికి చాలా పవర్ ఉంటుందా? నేను ఒకసారి ఒక సంఘానికి పరిచయ కొరకు వెళ్ళా. నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అడిగారు, ఏంటి బ్రదర్ ఎట్లా వచ్చినారు అది ఇదంటే, ఐ ఆమ్ నాట్ కాల్డ్ స్పీకర్ బట్ ఐఎమ్ సెంట్ స్పీకర్. నేను పిలువబడిన పరిచారకుని కాదు, పంపబడిన పరిచారక. 2 కూడా కలుస్తానికి. మీ దగ్గర 2 కలిసినాయి. ఐ ఆమ్ కాల్డ్, ఐ ఆమ్ సెంట్. పిలువబడ్డాము, ఆ పిలుపు స్పందించి పంపించబడ్డా. కొన్నిసార్లు పిలుపు లేకుండానే పంపించవచ్చు. అదే ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయం జరిగింది. ప్రజలు ఎవరు కావాలని కోరుకోలేదు, ఎందుకంటే వాళ్ళు అంతా చీకట్లో ఉన్నారు. 400 సంవత్సరాలు మలాక మొదలుకొని మత్తయి సువార్త దాకా ఏం తెలియట్లేదు కదా. అందుకనే దేవుడు తన ప్రవక్త అయిన బాప్తిస్మ ఇచ్చే యోహాను పంపించబడ్డాడు. పంపించబడిన వానికి ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకని అపోస్తులు పంపబడిన వాడు అని అర్థం. దే ఆర్ మోర్ పవర్ఫుల్. భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో పరిచయం చేస్తున్నప్పుడు కూడా చాలామంది మిషనరీ చర్చెస్లో ఉన్న పాస్టర్స్ వీళ్ళు ఆయన మీద అభ్యంతరం చేశారు. ఏమనంటే, ఆయనకి థియలాజికల్ డిగ్రీ లేదు, ఆయనకు అనాయింటింగ్ లేదు, ఆయనకి డ్రెస్ లేదు, ఆయన ఎవరు పాస్టర్లు ఏం చేయలేదు, ఆర్డినేషన్ చేయలేదు. కనుక ఆయన ఎలాగో స్పీకర్ అవుతాడు, ఆయన ఎలాగ బాప్తిస్మ ఇస్తాడు, ఆయన ఎలాగ బోధిస్తాడు అని.
అప్పుడు భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ థియాలజీ డిగ్రీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఆర్డినేషన్ డ్రెస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డినేషన్. నన్ను ఎవరు చర్చిలో ఉన్న బిషప్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు ప్రార్థన చేసలేదు. బట్ ఐ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పంపించబడ్డాను. ఆ మాట చెప్పడమే కాదు, జీవితంలో కూడా చూపించినాడు. ఈ డ్రెస్సులు వేసుకొని థియాలజీ కోర్సులు చేసుకొని బీడీలు చేసి ఎండీలు చేసి అన్నీ చేసి పైనుండి కింద దాకా డ్రెస్సులు వేసుకొని తిరిగిన వాళ్ళు చేసిన పరిచర్య కంటే ఆయన చెప్పన సఖ్యమగానంత పరిచర్య చేసినాడు. అలాంటప్పుడు ఇంక ఈ డ్రెస్సులున్నా డిగ్రీలున్నా ఆర్డినేషన్ ఉన్నా ఏం ఉపయోగం ఉంది ఏం చేయనప్పుడు? ఇప్పుడు ఇదేమైపోయిందంటే దేవుడు భగత్ సింగ్ గారిని పంపించినాడు కదా అని ఇంకా కొంతమంది ఇప్పుడు పుట్టుకొడుకులు మాత్రం అందరూ వచ్చేసినారు. మాకు వాళ్ళకి డిగ్రీ లేకపోయినా, డ్రెస్ లేకపోయినా, ఆర్డినేషన్ లేకపోయినా, వీధికోటి ఊరికోటి కాదు, వీధికోటి ఒక పాక వేసుకోవడం, ఒకటి వేసుకోవడం, ఒకటి పెట్టేయడం. అంటే భగత్ సింగ్ గారిని పంపించినాడంటే ఆయన పరిచర్య వర్ధిల్లింది కదా. ఆయన కూడా ఏం డిగ్రీ లేదు కదా, ఆయన్ని ఎవరు అభిషేకించలేదు కదా, తర్వాత ఆయనకేం ఆర్డినేషన్ లేదు, ఆయనేం పైన కింద దగ్గర డ్రెస్ వేసుకోలేదు కదా. ఆయన కూడా మన మధ్య తెల్ల డ్రెస్ వేసుకుని వాక్యం చెప్పేసాడు కదా. లేదు ఆయన మాత్రం మనం కూడా ఇప్పుడు తెల్ల డ్రెస్ వేసుకుని పోతే మన ఎలాగ పరిచయం ఉంటుందంటే ఎక్కడ ఆరంభించినామో ఎన్నేళ్ళు అయిపోయినా కూడా అక్కడే ఉంటుంది. మరి పర్హాప్స్ వీఆర్ నాట్ సెంట్, మనం పంపించబడలేదేమో. పంపించబడిన వానికి ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా, కొలత లేనంత ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. యూ విల్ ఎంజాయ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ బౌండ్లెస్ స్పిరిట్. ఇంతను కొలవటానికి వీలు లేనంత. అందుకే నేను ఒకసారి విన్నా, భగత్ సింగ్ గారు 3 గంటల కంటే ఎక్కువ ఆరంభ దినాల్లో ఒకే ఏకధాటిగా వాక్యం చెప్పేవాడంట. ఇప్పుడు మేము గంట సేపు చెప్తేనే చాలాసార్లు టైల్ చూసుకుంటారు, మాకు కనిపించేటట్టు చూపిస్తుంటారండి వెనక కూర్చుని ముందు కూర్చుని. ఎలా విన్నారో మరి ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. మన ఆదివారం సర్వీసు ఉదయకాలం స్టార్టింగ్ ప్రేయర్ ఆరంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం దాకా 3 గంటలు. అంటే 3 గంటల ఏం చేస్తారు వీళ్ళు? అందుకని మన సంఘాలకు సహవాసాలకి ఎవరు రావట్లేదు, అంత గంట దానికి వెళ్ళిపోతున్నారు అని అంటారు. సరే, ఇది వాస్తవమే అంటే ఆరంభ దినాల్లో ఈ 3 గంటల్లో 5 గంటలు జరిగినప్పుడు ఎందుకు వచ్చినారు మరి బయట వాళ్ళందరూ లోపలికి? చెప్పరేంటి? ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెప్పలేదు కదా వాళ్ళు అప్పుడు పోయి. భగత్ సింగ్ గారు నెవర్ సెడ్ దట్ కమ్ టు మై చర్చ్, నో, ఎప్పుడు అలాగే చెప్పలేదు. ఆయన ఎంతసేపున్నా బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం, ఎవళ్ళని పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పడం, ఇలాగే చెప్పాడు. ప్రజలే వచ్చినారు, తండోపదండాలకు వచ్చినారు. ఇక్కడ 3 గంటలు అయిపోతే పర్లేదు, 5 గంటలు అయితే పర్లేదు, రోజంతా అయితే పర్లేదు. ఇప్పుడు ఇదే కారణమే మన వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు మన సహవాసం వృద్ధి చెందట్లేదంటే, బ్రదర్ మనం ఎక్కువసేపు చేస్తున్నామండి ఆరాధన, మనం కూడా గంటలోకి చేసి చాలామంది వచ్చేస్తారండి. ఇంతకుముందు 3 గంటలప్పుడు చాలామంది వచ్చినారు కదండి, ఇప్పుడు ఇంతకు రావట్లేదు అంటే ఇదే అర్థం. పంపబడిన ఆత్మ, దేవుని యొక్క ఆత్మను మనము పూర్తిగా ఎక్సర్సైజ్ చేయట్లేదేమో. కనుక టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ఆత్మ ద్వారా నడిపింపగలిగి ఉన్నప్పుడు ప్రజలు రావడం అనేది, మానుకోవడం అనేది సమయము హద్దుబాటు కాదు. అలాగని మనం ఇష్టం వచ్చిందని చెప్పాలని కాదు దీని అర్థము. ఆయన ఆ దినాల్లోన 3 గంటలు చెప్పినా ప్రజలు ఏకదాటికి విన్నారు. బయట వర్షం పడుతున్నా విన్నారు, గొడుగులు పట్టుకొని విన్నారు, తడిసిన్నా విన్నారు, ముద్దు చెప్పి అదేంటి ఎలాంటి ఇబ్బందుల్లోనైనా విన్నారు. ఇప్పుడు మేము కూడా అలాగ 3 గంటలు చెప్తామని మీరు అనుకోవద్దండి, అలాగేం చెప్పలేము. అంత కెపాసిటీ కావాలి, అది అంత తేలిక కాదు. 3 గంటలు నిలబడాలంటే అంత సామర్థ్యం ఉండాలి. గంట సేపు నిలబడటానికే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొంతమంది కూర్చొని చెప్తుంటారు, మీరు చూసింటారు. సంగతి ఏంటంటే పంపబడిన వాడు విల్ హ్యావ్ మోర్ పవర్. భక్తుడైన యోహాన్ అలాంటి వాడు. అందుకని ఆయన వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఎవ్వరు ఎదురు మాట్లాడలేకపోయారు. ఎలాగ చెప్పాడంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలవాడు ఎవడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్తను నమ్ముడి. ఇలా చెప్తే ఇన్నోళ్ళు అంత కఠినంగా చెప్తే అలాగ వచ్చేస్తారండి. కొద్దిగా మెల్లగా చెప్పమనండి. వెళ్ళి యోహాన్ గారు ఆయన ఎక్కడ తర్బీదు లేదు కదా, మరి ఇలాగే చెప్పేస్తుంటాడు. తర్బీదు ఉంటే కదా బాగా చెప్పింటాడు అని అనుకునేవాళ్ళు ఉంటారు. యోహాన్ దగ్గరికి పోయి మీకు తర్బీదు లేదంటే మీరు మెల్లగా చెప్పాలంటే చెప్పే ధైర్యం గుండెలు ఎవరికైనా ఉన్నాయాడా?
ఫరోకు ఉన్నాయా, హెరోదుకు ఉన్నాయా, చతుర్థాధిపతి అయిన వాళ్ళందరికీ ఉన్నాయి. ఎవళ్ళని బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఒక యేసు ప్రభు మాత్రమే చెప్పగలరు. విచిత్రం ఏంటంటే ఇలాగ చెప్తుంటే ప్రజలు పట్టలేనంత మంది యోర్దాను దగ్గర గుంపులు వస్తున్నాయి. ఎందుకరా అక్కడికి వెళ్తున్నారు? రొట్టెలు పెడుతున్నారు, చేపలు పెడుతున్నారా, భోజనం పెడుతున్నారు, బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడంటండి ఆయన. ఎవరు ఇచ్చేసారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అంటాను కదండి. అదే గట్టిగా చెప్తాడని అంటుంటాం కదా, కఠినంగా చెప్తాడని అంటాం కదా. ఆయన మాటలుంటే అమ్మో గుండెల్లో రంధ్రాలు పడేటట్టు చెప్తాం. ఆయన మాటలినేసి ప్రజలు పాపం విషయమే ఒప్పుకున్నవారే, ఒప్పుదల కలిగిన వారే మాకు బాప్తిస్మేండి అని వరసలు కట్టేశారా? ఒకడే ఇచ్చేస్తున్నారా? మనం కూడా ఇస్తామని చెప్పండి. ఎవరు వెళ్ళి ఆయనకి చెప్పేవాళ్ళు? ఎవరు ఆయనకి చెప్పేవాళ్ళు లేరు. అందుకే యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఆయన మండచు ప్రకాశించున్న దీపమై ఉండెను. అలాగే ఆయన గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడనో లేడు. ఎ సెంట్ పర్సన్ హ్యాస్ మోర్ పవర్. పంపించబడిన వ్యక్తికి ఎక్కువ శక్తి, ఎక్కువ అభిషేకం. అందుకనే ఆయన గురించి ఎంత విరివిగా వాక్యంలో గొప్పగా సాక్ష్యం ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు పంపబడిన 3 విషయాలు చూసిన. మొదటిదేంటి? ఈ సెంట్ ఫోర్త్ ఇస్ సన్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను రక్షణ కొరకు. రెండవదేంటి? ఈ సెంట్ ఫోర్త్ ఇస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడిని పంపాను టు కంఫర్ట్ అస్, మనల్ని ఆదరించడానికి. మూడవదేంటి? ఈ సెంట్ ఫోర్త్ ఇస్ ప్రాఫిట్స్ టు ప్రీచ్ అస్. మనకు బోధించినట్లుగా ఆయన తన ప్రవక్తల్లో పంపాను. ఇప్పుడు 4వది మన అంశం ఉంది కదా, 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి, ఈ సెంట్ ఫోర్త్ ఇస్ వర్డ్ అండ్ హీల్ దేమ్. మనల్ని బాగు చేయటానికి తన వాక్యం పంపించిన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. ఆయన మంచివాడు కనుక పంపిస్తూనే ఉన్నాడు. కుమారుని పంపించినాడు, దేవుని ఆత్మను పంపించినాడు, ప్రవక్తలను పంపించినాడు, దేవుని వాక్యాన్ని మన కొరకు పంపించినాడు. ఈ పంపించబడిన యెహోవా యేసుక్రీస్తు దేవుడు దయాళుని ఎరుగుదువా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను.